ఈ జాబు అప్లైకి మీ స్టడీతో పని లేదు. మీరు 10th ఫెయిల్ అయినా కూడా దీనికైతే అప్లై చేయవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేయవచ్చు. అలాగే ఈ అప్లై అనేది కూడా మొత్తం ఫ్రీనే. ఎలాంటి అమౌంట్ కూడా అడగరు. అలాగే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా, ఓటీపీలు అడిగినా ఎవరికి ఏది కూడా చెప్పవద్దు. డబ్బులు కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ ఈ జాబు ఎలా అప్లై చేయాలి, ఆ అప్లై ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ అప్లై అనేది చాలా జాగ్రత్తగా చేయండి. ఇక కింద కామెంట్ బాక్స్లో అప్లై లింక్ పెడతాను, అదైతే ఓపెన్ చేయండి. కొంచెము ఈ జాబ్కు సంబంధించిన ఒక మ్యాటర్ అయితే వస్తుంది. ఆ మ్యాటర్ అయితే చదివిన తర్వాతకి కింద ఒక దగ్గర జాబ్ అప్లై అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ కింద స్టార్ట్ నౌ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు అంటే మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డీటెయిల్స్ అయితే మొత్తం అయితే ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసిన తర్వాతకి ఒక దగ్గర ఈ 10వది ఉందిగా, ఇదైతే ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేరా అని అడగడం జరుగుతుంది. అంటే మీరు బరువులు మోస్తారా లేరా అని అడుగుతున్నారు. మీ హెల్త్ బాగానే ఉంది కాబట్టి, మీరు బరువులు మోస్తారు కాబట్టి ఇక్కడ ఎస్ అని ఎంటర్ చేయండి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఎస్ అనే నొక్కాలి. ఎందుకంటే ప్యాకింగ్ బాక్సులు మొయ్యాల్సి ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా ఇక్కడ ఎస్ అని నొక్కాలి. ఒకవేళ నో అని నొక్కారనుకోండి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా ఎస్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎస్ అని ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద ఛానల్ నేమ్ అయితే అడుగుతుంది. ఈ ఛానల్ నేమ్ అయితే మన ఛానల్ నుండి మీరు వెళ్ళారు కాబట్టి ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మను జాబ్స్ అప్డేట్ అని ఎంటర్ చేయండి. లేకపోతే మీరు మను అని ఎంటర్ చేసినా సరిపోతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే మన సబ్స్క్రైబర్స్కి ఈ జాబ్ వచ్చే ఛాయిస్ 50% దాకా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అదేవిధంగా ఇక్కడ మన ఛానల్ నేమే ఎంటర్ చేసేయండి. ఇక మీ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు జీమెయిల్, మీ మెయిల్ ఉంటుంది కదా, ఈ జీమెయిల్ మాత్రం తప్పకుండా కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి 1కి 2 సార్లు మీ జీమెయిల్ అదేవిధంగా మీ డీటెయిల్స్ అయితే సరిగ్గా చూసుకొని ఇక్కడ కింద సబ్మిట్ అని ఉందిగా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సబ్మిట్ మీద నొక్కిన తర్వాతకి ఇదైతే అప్లై అయిపోతుంది. ఇక మీరు అప్లై చేసినట్టే. ఇక మీరు అప్లై చేసిన కాడ నుండి 20 రోజుల్లోపు మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీ మెయిల్కి అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీ జీమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. అప్లై చేసిన కాంచి 20 రోజుల్లోపు మెయిల్ అయితే వస్తుంది సెలెక్ట్ అయిన వారికి. సో తప్పకుండా ప్రతిరోజు మీరు మెయిల్ అయితే చెక్ చేసుకోండి. ఇక ఈ జాబ్ వివరాలు చూసుకునే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక ఈ జాబ్ వచ్చేసి పేపర్స్, బుక్స్ అయితే ప్యాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఈ బుక్స్, పేపర్స్ అయితే మన అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాతకి వాటిలో అయితే బాక్సులో మంచిగా ప్యాకింగ్ అయితే చేయాలి. ఆ బాక్సింగ్లు కూడా వాళ్ళైతే పంపడం జరుగుతుంది. ఈ బాక్సు మొత్తం అవన్నీ మంచిగా ప్యాక్ చేసిన తర్వాతకి వాళ్ళు కొన్ని అడ్రస్లు అయితే కొన్ని షాపులకు సంబంధించిన కొన్ని అడ్రస్లు అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన అడ్రస్కు, వాళ్ళు చెప్పిన బాక్సులు అయితే మనం అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ద్వారా పంపించిన మొత్తం అమౌంట్, ఈ డెలివరీకి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. మనము ₹1 కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. ఇక మనకు సాలరీ వచ్చేసి నెలకు 20 నుండి 30 వేల దాకా కూడా సంపాదించవచ్చు. అది కూడా మీరు చేసే పనిని బట్టి ఉంటుంది. మీరు ఎక్కువగా బాక్సులు ప్యాకింగ్ చేస్తే ఎక్కువగా అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ హాలిడేస్ అంటూ ఏమీ లేదు. ఈరోజు మీరు పనిచేస్తే ఈరోజు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక మనకు సాలరీ అనేది ప్రతి వారము మన బ్యాంకు అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే తప్పకుండా అప్లై చేయండి. అప్లై ఫీజు ఫ్రీయే కాబట్టి ఏం కాదు, ప్రతి ఒక్కరు అప్లై చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మీరైతే కామెంట్ చేసేయండి. నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరి ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.